చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేప ముక్కల్లో 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇది ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 5 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనికి 4 ఉల్లిపాయలు పడతాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గినవి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటాలు కూడా మగ్గించుకోవాలి. తర్వాత చేప ముక్కలను కూడా వేసుకుందాం. వీటిని ఒకసారి మెల్లగా కలుపుకుందాం. ఈ చేప ముక్కలను మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసుకొని అందులో వేసుకోవాలి. ఇది మూత పెట్టి ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాలు మరిగించుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ.